హల్లెలూయా. నాగేంద్ర ఒక పాట పాడుతాడు. హల్లెలూయా. మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, మేలులు నీ
దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రేమ నమ్మకమైనది, నీ జాలి వెళ్ళలు లేనిది. నీ ప్రేమ నమ్మకమైనది, నీ జాలి వెళ్ళలు లేనిది. నీ కనుచూపు చల్లనైనది, నీ నోటి మాట విలువైనది. నీ కనుచూపు చల్లనైనది, నీ నోటి మాట విలువైనది. ప్రతిదినము నిన్ను నడిపించుచున్నది, ప్రతిదినము నన్ను నడిపించుచున్నది. నీ ప్రేమ నమ్మకమైనది, నీ జాలి వెళ్ళలు లేనిది. ఆపదలో ఆదుకున్న నీ ప్రేమ, అక్కుని నన్ను చేర్చుకున్న నీ ప్రేమ. ఆపదలో ఆదుకున్న నీ ప్రేమ, అక్కుని నన్ను చేర్చుకున్న నీ ప్రేమ. నీ గొప్పడు కొండల గొడల మలుచుకున్న ప్రేమ, నాకై కాలము పెట్టిన జాలి గల ప్రేమ. నా గొప్పడు కొండల గొడల మలుచుకున్న ప్రేమ, నాకై కాలము పెట్టిన జాలి గల ప్రేమ. నీ ప్రేమ నమ్మకమైనది, నీ జాలి వెళ్ళలు లేనిది. నీ కనుచూపు చల్లనైనది, నీ నోటి మాట విలువైనది. ప్రతి క్షణము నన్ను నడిపించుచున్నది, ప్రతిదినము నన్ను నడిపించుచున్నది. నా కొరకు నిందల మోసిన నీ ప్రేమ, నా కొరకు సిలువను మోసిన నీ ప్రేమ. నా కొరకు నిందల మోసిన నీ ప్రేమ, నా కొరకు సిలువను మోసిన నీ ప్రేమ. నీ చేతులతో నన్ను ఎత్తుకున్న ప్రేమ, నీ రుణమును తీర్చలేను తీయనైన ప్రేమ. నీ చేతులతో నన్ను ఎత్తుకున్న ప్రేమ, నీ రుణమును తీర్చలేను తీయనైన ప్రేమ. నీ ప్రేమ నమ్మకమైనది, నీ జాలి వెళ్ళలు లేనిది. నీ కనుచూపు చల్లనైనది, నీ నోటి మాట విలువైనది. ప్రతిదినము నన్ను నడిపించుచున్నది, ప్రతిదినము నన్ను నడిపించుచున్నది. నీ ప్రేమ నమ్మకమైనది, నీ జాలి వెళ్ళలు లేనిది. దేవుని స్తోత్రం. అలాగే ఆ కృష్ణ ఆరాధన చేస్తారట. నాగేంద్రకి ఒక పల్లవి ఇచ్చారు. రండి, కృష్ణ ఆరాధన చేద్దాం. అలా గౌతమ్ దగ్గరికి వెళ్ళారు. ఏమో నా జీవితం ఏమౌనో
నా జీవితం ప్రభువా కాపాడవా నీ కృపతో రక్షించవా గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం బ్రతుకంతా శూన్యం కన్నీరే ఆహారం గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం బ్రతుకంతా శూన్యం కన్నీరే ఆహారం ఏమో ఈ జీవితం ఏమోనో నా జీవితం ప్రభువా కాపాడవా నీ కృపతో రక్షించవా ఏమో ఈ జీవితం ఏమోనో నా జీవితం ప్రభువా కాపాడవా నీ కృపతో రక్షించవా గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం బ్రతుకంతా శూన్యం కన్నీరే ఆహారం నేను చేసిన పాపములన్నీయు నన్ను వెంటాడుతున్నవి అయ్యా దోషపూరిత నా గతము నన్ను నిందిస్తా ఉన్నది నేను చేసిన పాపములన్నీయు నన్ను వెంటాడుతున్నవి అయ్యా దోషపూరిత నా గతము నన్ను నిందిస్తా ఉన్నది అనుదినము పాపపు భారం పెరిగిపోతూనే ఉన్నది నా జీవితాన రక్షణ ద్వారం మోసుకుపోతున్నది అనుదినము పాపపు భారం పెరిగిపోతూనే ఉన్నది నా జీవితాన రక్షణ ద్వారం మోసుకుపోతున్నది ఏమో ఈ జీవితం ఏమోనో నా జీవితం ప్రభువా కాపాడవా నీ కృపతో రక్షించవా ఏమో ఈ జీవితం ఏమోనో నా జీవితం ప్రభువా కాపాడవా నీ కృపతో రక్షించవా గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం బ్రతుకంతా శూన్యం కన్నీరే ఆహారం గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం బ్రతుకంతా శూన్యం కన్నీరే ఆహారం సంతృప్తి లేని ఈ లోక యాత్రలో తప్పులెన్నో చేసి ఇంటిని సొంత నిర్ణయం పనికి రాదని నేను గ్రహించకపోతిని సంతృప్తి లేని ఈ లోక యాత్రలో తప్పులెన్నో చేసి ఇంటిని సొంత నిర్ణయం పనికి రాదని నేను గ్రహించకపోతిని ప్రభువా నిన్ను ప్రార్థించక ఘోర పాపమే చేసి తిని ఆ బాధను వర్ణించలేక కుమిలి కుమిలిపోతుంటిని ప్రభువా నిన్ను ప్రార్థించక ఘోర పాపమే చేసి తిని ఆ బాధను వర్ణించలేక కుమిలి కుమిలిపోతుంటిని ఏమో నా జీవితం ఏమోనో నా జీవితం ప్రభువా కాపాడవా నీ కృపతో రక్షించవా ఏమో ఈ జీవితం ఏమోనో నా జీవితం ప్రభువా కాపాడవా నీ కృపతో రక్షించవా గుండెల్లో గాయం లేదా ఏ వైద్యం
బ్రతుకంత శూన్యం, కన్నీరే ఆహారం, గుండెల్లో గాయం, వేదాయే వైద్యం. బ్రతుకంత శూన్యం, కన్నీరే ఆహారం, బ్రతుకంత శూన్యం, కన్నీరే ఆహారం. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుడు దీవించును గాక. మీ యొక్క మరి చేతి పనులను, మీ చదువుల్లో దేవుడు మరి ప్రతి బిడ్డను కూడా ప్రభు దీవించాలని దైవజనుడిగా నేను కోరుకుంటూ ఉన్నాను. మనం ఇంతవరకు చక్కని స్థుతుల్లో తోడుగుండే నడిపించిన దేవదేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, ఆయన కాపుదల, ఆయన భద్రత కోరుకుందాం. దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ శ్రేష్టమైన, ఈ మధురమైన, ఈ గొప్ప దినాన్ని దేవుని సన్నిధిలో గడుపుకుంటుండగా దేవుని 2 చేతులు పైకెత్తి దేవునికి స్తుతులు చెల్లిందా. హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవుణ్ణి అడుగు, నీకేం కావాలో. అయ్యా నా పేరు, నా ఉపాధి కావాలి ప్రభా. అయ్యా నాకు ఉద్యోగం కావాలి ప్రభా, నాకు ఉపాధి కావాలి ప్రభా, నాకు ఆరోగ్యం కావాలి ప్రభా, నా సమస్యలు తీర్చు ప్రభా, నా కష్టాలు తీర్చు ప్రభా. అయ్యా నా పరిస్థితి నీకు తెలిసిన ప్రభా. అయ్యా నా దీనస్థితి నీకు తెలిసిన ప్రభా. అయ్యా నేను ఎలాంటి వాడినో నీకు తెలిసిన ప్రభా, నేను ఎలాంటి దాన్నో నీకు తెలిసిన ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డల చదువులో ఉన్నతమైన భవిష్యత్తు కొరకు దేవుడిని అడుగుదాం. నాయన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇచ్చేయండి ప్రభా, మంచి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టండి ప్రభా. ఈరోజు ఎంతోమంది బిడ్డల ప్రభా నీ మందిరానికి రాలేకపోతున్నారయ్యా. మరొక తరుణంలో వారికి దయచేయమని అడుగుదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. కొద్ది నిమిషాలైన దేవుడిని అడుగుదాం. బలహీనులు దేవుడు బలపరచులాగా, మరి అనారోగ్యంతో ఉన్న బిడ్డలు కూడా దేవుడు స్వస్థపరచులాగా, మరి గర్భఫలం లేని బిడ్డలు గర్భఫలం దయచేయలాగా, మరి చిన్న బిడ్డలు బస్సు బిడ్డలు కూడా ప్రభు దీవించులాగా. మరి సమయంలో ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి అమ్మా. ఈ 5వ నెల మొదటి దినాన ప్రభా నా యేసు నా గొప్ప దేవుడా తండ్రి, నీ పాదాల చెంతన స్తుతించుకుని ఆరాధించుకున్న భాగ్యం ఇచ్చావు దేవా. నీకు స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభా నా యేసు నా కన్న తండ్రి. ఈ ఉదయకాల సమయం మంది ప్రభా అనేకమైన బిడ్డలు నీ సన్నిధికి తోడుకు రండి దేవా. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభా నా యేసు. ఈ జీవితము తండ్రి, ఈ క్షణముక మాయమైపోయే జీవితం ప్రభా నాయన, ఈ దినం మేము సజీవులుగా ఉన్నామంటే తండ్రి అది కేవలం నీ కృప నాయన. నీ కనికరం దేవానికి స్తుతులు స్తోత్రములు వందనాలు ప్రభా. ఇంతకాలం పాటలను మహింపరిచవయ్యా. ఆరాధనలో మీరు ఉండండి తండ్రి. నీ సేవకుని నిలవబెట్టుకుని ప్రభా అనేకమైన మర్మాలు తండ్రి మా కొరకు వినిపించండి దేవా. నా తండ్రి నా యేసు నా గొప్ప దేవుడా నీకు స్తుతులు స్తోత్రములు నాయన. మా కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో నాయన మీరే తోడుగా నీడగా ఉండి నడిపించి సహాయం ఇచ్చేయండి ప్రభా. ఈ దినమైతే ఎవరైతే నాయన రాలేకపోయారో దయతో నాయన మరి ఒక తరుణాన్ని వాళ్ళకి దయచేయండి దేవానికి స్తోత్రాలు వందనాలు నాయన. నా సంఘాన్ని అంతటిని మీరు దీవించి ఆస్వాదించండి ప్రభా. ఎవరైతే బలహీనత ఉన్నారో బలపరచండి, ముట్టండి, స్వస్థపరచండి, నీ సాక్షులుగా నడిపించండి దేవానికి స్తోత్రాలు వందనాలు. ఇదిగో యవనస్తులను జ్ఞాపకం చేసుకొని ఆయన బిడ్డలు ఏ విషయంలో తొట్టిల్లిపోకుండా నా తండ్రి మూల స్తంభం వల్ల బిడ్డలు నిలబడడానికి సహాయం ఇచ్చండి దేవానికి స్తోత్రాలు వందనాలు నాయన. పగల వెంట దెబ్బ, రాత్రి మిల్లల దెబ్బ తగలకుండా నువ్వు కాచిన దేవుడు నాయన తండ్రి. తెలిసి తెలియక ఏదైనా బిడ్డల నాయన తప్పు చేస్తే నాయన మీరు క్షమించిన దేవుడు వయానికి స్తోత్రములు వందనములు నాయన యేసు. మంచి బుద్ధి కలిగి, జ్ఞానం కలిగి, ఆలోచన కలిగి, ఆరోగ్యం కలిగి బిడ్డలు జీవించడానికి సహాయం ఇచ్చండి దేవానికి వందనాలు. నా గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఇదిగో నాయన సుధీర్ పట్ల నీ చిత్తం, నీ ఉద్దేశం, నీ ప్రణాళిక ప్రకారం జరిగించండి తండ్రి. ప్రతి దినము ప్రతి స్నానము నాయన ఎంతో విశ్వాసంతో ఆ కుటుంబం నాయన ప్రభా నీ పాదాల చెంతను పెడుచున్నారు నాయన తండ్రి. నాయన గత ఆదివారం ప్రభా ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళాడు ప్రభా. ఈసారైనా తండ్రి నాయన మంచిగా రిజల్ట్ మీరు దయచేయమని నీ పాదాలు పట్టి వేడుకుంటున్నాను దేవా. నీకు వందనాలు. మా జీవితంలో అడగ మునిపే, ఊహించక మునిపే నువ్వు గొప్ప కార్యాలు చేసిన దేవుడు తండ్రి. నీకు వందనాలు. ఏ బిడ్డలు నా తండ్రి నిరాశతో అడగడం కాదు ప్రభా, విశ్వాసంతో అడిగే భాగ్యం మాకు దయచే దేవా. నీకు వందనాలు నా యేసు నా గొప్ప దేవుడా. వెళ్తున్న వాహనాల్లో, పనిపడలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కోలుగొర్రెలు, పాడి పంటలు సహాయం ఇచ్చేయండి నాయన. ఈ దినం వెళ్తున్న ప్రయాణం అంతట్లో మీరు తోడుగా ఉండి నాయన శ్యామము, సంతోషము, ఆనందము, ఆరోగ్యంతో ప్రభా నాయన తండ్రి నాయన నా గృహానికి మళ్ళీ చేర్చండి దేవానికి స్తోత్రాలు వందనాలు ప్రభా.
ఇంకా అనేకమైన ఆలోచనలు మీరు తోడుగా ఉండు. ఇదిగో ప్రభా నాయన 5వ తారీఖు కూడుకులో నువ్వు ఎంతగో తోడుగా ఉన్నావు ప్రభా నాయన. నువ్వు ఘనంగా జరిగించావని మేమైతే నమ్ముచున్నాం. దేవానికి స్తోత్రములు నాయన. నాయన తండ్రి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. దూరం పైన రాజేసిన జ్ఞాపకం చేసుకో. ఇదిగో సుస్మాన్ కూడా ఎంతగో నీ సన్నిధి తోడుకొచ్చావు తండ్రి. ఈ దినం నాయన నీ ప్రార్థనలో ఆ బిడ్డ పాలు పొందుకోవడానికి నువ్వు సహాయం చేసినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తన యవనస్తుల ప్రభా మీరు తోడుగా ఉండు నాయన. తన తండ్రి నాయన చదువులో ఎంతగా నడిపించావు, సాయం ఇచ్చావు. ఇంకా తనకి ఏమైతే కావాలో తండ్రి మీరే సమకూర్చిన దేవుడు ప్రభా. మీరే సహాయం ఇచ్చేయండి. నా సంఘాన్ని అంతని దీవించు, నా సేవకులను దీవించు. ఇంకా అనేకమైన బిడ్డల్ని పేరు పేరు వచ్చిన దీవించి ఆస్వాదించు. ఈ దినమంతా ప్రభా మా పాదం రాయి తగలకుండా మీరు ఎక్కడో భద్రపరచమని బలపరచమని ప్రతి బిడ్డకి దీవించి ఆస్వాదించిన మేలుతో నింపి నడిపించమని యేసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. హల్లెలూయా. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారు యందు యెహోవా ఆనందించువాడునై ఉన్నాడు. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియల బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగుజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. భూమికి ఆజ్ఞనిచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. గొర్రెబచ్చు వంటి హిమము కురిపించేవాడు ఆయనే. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్క ముక్కలుగా వడగండ్లు విసిరివాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసిరిజేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను. తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. యెహోవాను స్తుతించుడి. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. చదవబడిన వాక్యము చదివిన పెట్టిన దేవుడు దీవించును గాక. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకుందా. కృష్ణ మన ముందుకు వచ్చినట్లయితే మరి అబ్రహం కూడా ముందుకు రండి. ఆ యొక్క ఆరాధన కొద్ది నిమిషాలు మనం చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా హల్లెలూయా. మరి అందరికి వచ్చిన పాట ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా పాట పాడే దేవునికి ఆరాధించుతాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా.
ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా ప్రేమించేదా చేరే వరకు ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించేదా ఆరాధించద యేసు రాజా నిన్నే ఆరాధించేదా 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 నీ మధ్యలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే
చేతులు పైకెత్తి దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. నిజంగా నువ్వు నీ ప్రాణం ఉన్నంత వరకు ఆయన్ని సేవిస్తా ఉన్నావా? నిజంగా నీ ప్రాణం ఉన్నంత వరకు ఆయన్ని కనపరుస్తా ఉన్నావా? ఒకవేళ ఆ స్థితిలో లేకపోతే ఈ ఉదయకాల సమయంలో నీవు దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీ యొక్క హృదయాన్ని సమర్పించుకుందామా? ప్రతి ఒక్కరూ మౌనంగా ఉండకుండా మీ యొక్క రెండు చేతులు పైకెత్తి, యేసయ్యా ఇదిగో నాతో మాట్లాడండి ప్రభా. యేసు ప్రభా నాయనా, అయ్యా నా యొక్క దేహము, అయ్యా ఈ శరీరము ప్రభా నాయనా, అయ్యా నీకు అప్పగించుకుంటున్నామని ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో మోకరించుకొని ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం 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 నాయన. స్తుతులకి పాత్రుడా, స్తోత్రానికుడా, గొప్ప దేవుడా నాయన. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. భూమిని పాదిపేటము, ఆకాశము నాయన, నిత్యమాచలము రాజా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు నాయనానికి స్తోత్రములు తండ్రి. అయ్యా గడిచిన 6 దినములు రాజా మాకు ఇచ్చావు తండ్రి. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. అయ్యా 7వ దినము నాయన, విశ్రాంతి దినము రాజా. అయ్యా మరొకసారి నాయన నీ సన్నిధిలో నాయన మాకు ఉండడానికి ఇచ్చిన కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, ఈ ధన్యతని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. అనేక శ్రేష్ఠులు, ధనవంతులు, అంద సందాలు గలవారు ప్రభువా. అయ్యా ఈ దినాన్ని, సమయాన్ని నాయన చూడలేకపోయి కాల గర్భంలో నాయన వారు కలిసిపోయారు ప్రభా. నీ ఉచితమైన కృప నాయన మా పట్ల, మా కుటుంబాల పట్ల, మా సంఘాల పట్ల ప్రభువా. అయ్యా నీవెంతగా కృప చూపించి, ప్రేమించి, ప్రాణం పెట్టావు ప్రభా. మా కొరికి నాయన నీ ప్రాణాన్ని తండ్రి ఇచ్చావు దేవా. అయ్యా మా కొరికి మరణించి తిరిగి నాయన 3వ దినము లెగసొచ్చిన తండ్రి, మా కొరికి వచ్చావు దేవానికి స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఇంతవారికి నాయన పాటల ద్వారా మీరున్నారు, ఆరాధన ద్వారా మీరున్నారు ప్రభా. అయ్యా ముందున్న సమయాన్ని రాజా నీ చేతులకు అప్పగించుకుంటుండగా తండ్రి నాయన. అయ్యా మరొకసారి లోకములో ప్రభా ఈ దుర్దినాలు, ఈ భయంకర దినాలు ప్రభా, ఈ అంచు దినాల్లో, ఈ ఆఖరి దినాల్లో ప్రభా అయ్యా మేము ఉండి ఉన్నాము తండ్రి. అయ్యా మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి ప్రభా. అయ్యా మన బిడ్డలు నాయన మీరు జ్ఞాపం చేయండి. అయ్యా మన బిడ్డలు ప్రభా తొట్టిల్లిపోకన్నయ్యా. అయ్యా కుడి ఎడమలకి తొలగిపోకన్న ప్రభా. అయ్యా నీ మార్గంలో నడిపించండి ప్రభా. వాళ్ళ నడకను సరిచేయండి ప్రభా. వాళ్ళ మనసును సరిచేయండి ప్రభా. నీలో తీరత్వమైన మనసును ప్రభా బిడ్డలకు దయచేయండి దేవానికి స్తోత్రాలు. అయ్యా ముందు సమయం నాగేంద్ర బాబుని నిలబెట్టుకొని ప్రభా. అయ్యా మా కొరికి నాయన, మా కొరికి తండ్రిని మాట్లాడండి ప్రభా. నీ మాటలు ప్రభా నాయన మమ్మల్ని వాదారుస్తున్నావు తండ్రి నాయన. నీ మాటలు మమ్మల్ని ధైర్యపరుస్తున్నావు నాయన. నీ మాటలు మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. అయ్యా నీ మాటలే మాకు బలము తండ్రి, నీకు స్తోత్రాలు. నీవే మాట్లాడి మయం తెచ్చుకోమని అయ్యా మా మధ్యలో నాయన నడిపించుకొచ్చిన సుష్మాని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా బిడ్డ చాలా బలహీనముగా కనిపిస్తుంది. అయ్యా బిడ్డలో ఉన్న బలహీనత తీసివేడు ప్రభా. ఆ బిడ్డని మీరు బలపరచండి ప్రభా. నీ శక్తితో బిడ్డను నింపండి ప్రభా. నీ ఆత్మతో బిడ్డను నింపండి ప్రభా. అయ్యా మీ దాసులు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సిలువ సాటును మరుగుపరచండి. మీ దాసులు మీ 7 ఆత్మశక్తితో ఎత్తి పట్టుకోండి. అయ్యా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా గోతైన సుదేరి పట్ల నాయన నీ చిత్తము ప్రభా, నీ ఉద్దేశం ప్రభా, నీ ప్రణాళిక ఏమై ఉన్నదని నెరవేర్చండి ప్రభా. మీరే సహాయం చేయండి, మయం తెచ్చుకోండి. అయ్యా నా బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా చిన్న కుమారుడి పట్ల ఎంతో తండ్రి నా రోజు చూసిన తండ్రి నీకు వందనాలు. నా మనసును గ్రహించిన తండ్రి నీకు స్తోత్రం దేవా. నా దొక్క దినములన్నీ సమాప్తం చేసినందుకు నీకు వందనాలు. అయ్యా కుమారుడు పట్ల ఎంతో కృప చూపావు దేవా నీకు వందనాలు. అయ్యా పాపులమైన మమ్మని నాయన, దీనులము దరిద్రులమైన మమ్మని మా కొరకు వచ్చి మా హస్తాలు నీ పట్ల ఉంచావు దేవానికి స్తోత్రాలు. నీ కృప చూపించి నడిపించావు నాయన. అయా మాం చేసిన మానవులు రాజా ఈ పాదాలకు చేర్చుకోమని, ఏ సన్నిధికి చేర్చుకొంతమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి.
హల్లెలూయా. యెషయా గ్రంథము 66 అధ్యాయం 13 వచనంలో ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. చాలండి. చూసారా, ఒకని తల్లి, వాళ్ళ తల్లి నేను నీ తల్లి వాళ్ళ తల్లి ఎలాగైతే ఆదరించి మోసుకొని వచ్చిందో దేవుడు ఈరోజు మనల్ని కూడా ఆ విధంగా నడిపిస్తూ ఉన్నాడు. తల్లి ఆదరించినట్లు తల్లి ఆదరణ వేరండి. తల్లి ఆదరించినట్లు ఎవరు ఆదరించలేరు, ఎవరు వాదార్చలేరు, ఎవరు ప్రేమించలేరు. తల్లి ప్రేమ వేరు, తల్లి ఆదరణ వేరు, తల్లి తాలూకా మనసు వేరు. తల్లి ఎక్కడి నుండైనా దాసి నీకు తెచ్చి ఇవ్వడానికి ఇష్టపడుతుంది. తల్లి ఎలాంటిదమ్మా? తల్లి నిన్ను ఎలాగైనా సరే ప్రేమించాలి, నిన్ను దీవించాలి, నిన్ను ఆదుకోవాలి, నీకు రక్షణ ఇవ్వాలి. తల్లి తన బిడ్డలను కోరి చూడండి, తన పిల్లల్ని ఏ విధంగా దేనికి కందకుండా దేనికి దొరకకుండా రెక్కలు చాపి ఏ శత్రువు వచ్చినా ఏ జంతువు వచ్చినా అటు నుండి కాపాడడానికి తల్లి ఏ విధంగా అయితే కాపాడుకుంటుందో చూడండి. కుక్క కూడా అంతే. కుక్క పిల్లల దగ్గరికి ఎవరైనా చిన్నపిల్లలు వెళ్ళారు అనుకోండి, అది ఏమవుతుందండి, తన పిల్లలు తీసుకొని వెళ్ళిపోతారేపండి, అది ఆ పిల్లల మీదకి కరవడానికి వచ్చేది. కాబట్టి ఏ జాతి, ఏ మనిషి, ఏ యొక్క జాతి జంతువు అటువంటి ప్రేమ ఉంటుంది వాటికి. కాబట్టి మన విషయంలోకి వచ్చేసరికి మానవులుగా దేవుడు అంటూ అన్నాడు, ఒకని తల్లి వానిని ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ఆదరించినట్లు ప్రేమించినట్లు నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. కాబట్టి తల్లి ప్రేమ ఎలాగ ఉంటుంది అనేది తర్వాత దేవుని చిత్తమైతే మనం నేర్చుకుందాం. ఈ సమయంలో నాగేంద్రు గత వారంలో బాగా అలసిపోయి ఉన్నారండి. ఇప్పుడు వారికి ఇంకా రెక్కు వదలలేదు కానీ అయినా మరి కొన్ని క్యాంపులు ఉన్నాయి. మరి నాగేంద్రుని ముందుకు వచ్చి 2 మాటలు దేవుడు చేస్తున్న మేలు ఉపకారాలు మనతో పంచుకుంటారు. దేవుని నామములు, ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ముందుగా నా యొక్క వందనాలు. నేను రాత్రి ఇంచుమించు సుమారు 3 వరకు ఏ వాక్యం చెప్పాలా అని ప్రార్థన చేస్తున్నాను. ఫాస్టర్ గారికి 1 గంటకి మెసేజ్ పెట్టాను, రాత్రి 2 గంటకి. ఫాస్టర్ గారు నాకు రేపు 1/2 గంట టైం కావాలండి, వీలుంటే నాకు ఇవ్వండి అనేసి. కానీ ఆయన రెస్పాండ్ అప్పుడు అవ్వలేదు. మళ్ళీ తెల్లవారులేసి ఫోన్ చేసి కూడా చెప్పాను, నాకు 1/2 గంట టైం కావాలి. ఎందుకో కానీ రాత్రి 3:30 వరకు నాకు నిద్ర లేదు. ప్రార్థన చేస్తున్నాను, ఏదేదో తెలియకుండా నేనే శోధనలో పడిపోయేటట్టు దేవుడు చాలా క్లుప్తంగా చూపించిన తర్వాత మరలా అప్పుడు ఏ వాక్యం చెప్పాలని అప్పుడు అడిగితే అప్పుడు దేవుడు మాట్లాడిన మాటలు ఇవి. ఎందుకంటే అంతవరకు నేను వాక్యం ఏం చెప్పాలో కూడా దేవుడు నాకు సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే నేను యాక్చువల్గా వాక్యం వచ్చే వారము అబ్రహాం చర్చిలో చెప్పబోతున్నాను. అక్కడ చెప్పడానికి వరకు దేవుడు ముందుగానే ఏం చెప్పాలని ఆలోచించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాను. అయితే ప్రియులారా, నేను 2 వారాలు బట్టి ఒకే వాక్యం చెప్తూ ఉన్నాను. ఫస్ట్ వారం ఏం చెప్పాను? దుఃఖము. ఎవరికైతే దుఃఖం ఉంటుందో వారికి కళ్ళు కనిపించవు, వారిలో నుండి వేదన ఏమైపోద్ది, మనకి కళ్ళు కనిపించకుండా రేచీకటి చేసేస్తుంది. ఆ తర్వాత కాళ్ళు చేతులు పని చేయకుండా పక్షవాతం కెట్టేస్తుంది. నెక్స్ట్ వారం తొలి వారం ఏం చెప్పాను? గాయపరుచుకునే విధానంగా వాడు తయారైపోతాడు, ఎవరైతే ఆ యొక్క దేవుని యందు విశ్వాసం లేకుండా జీవిస్తారు. అయితే ఈ వారము ఆ 3టికి కలిపి, హృదయంలో బాధ వేదన అన్నిటితో కలిపి నేను వాక్యం చెప్పబోతున్నాను. ఎందుకంటే చాలా మంది జీవితాల్లో అనేకమైన కష్టములు గుండా ఈ 4 నెలలు, సుమారు 5 నెలలు అయిపోయాయి, తిరిగిన వారు ఉన్నారు. అయితే ప్రియులారా, బైబిల్లో ప్రవక్తలందరినీ మనం జ్ఞాపకం చేసుకుంటే ఏదో ఒక వేదన, ఏదో ఒక లోపము వంక ఉన్నవారే దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఉదాహరణగా చూసుకుంటే మనం ఏంటంటే మన పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు బాధపడకూడదు. మనకున్న సమస్యలను బట్టి, మనకున్న ఎదురు ఉన్న ఆ యొక్క తలంపులను బట్టి మనం ఎప్పుడు బాధపడకూడదని నేను ఈ ఉదయకాల సమయంలో నేను మీకు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఒకటోది, మనం చూసుకుంటే బైబిల్లో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. గిద్యోను ఎవడండి? పిరికివాడు. ఎందుకంటే అక్కడ ఇశ్రాయేల్ సైన్యాన్ని రక్షించడానికి వెళ్ళేటప్పుడు గోధుమల చోటున, ఆ గానుగ చోటున గోధుమలను దొల్లగొట్టుకొని దాక్కునేవాడు. అంటే పిరికివాడిని దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేల్ జనాన్ని కాపాడటానికి వాడుకున్నాడు. అలాగే చూసుకుంటే మన కొత్త నిబంధనలకు వచ్చేసరికి పౌలు అలాంటి పొట్టువాడు అంట, జక్కీ కన్నా పొట్టువాడు. తెలుసా మీ అందరికి విషయము? పౌలు పొట్టువాడిని అనేక మందిని సువార్తకు లాగటానికి దేవుడు వండుకున్నాడు. అలాగే మోషే గారు పెద్ద ప్రవక్త, ఆయన చూసుకుంటే మోషే అలాంటి వాడు అండి, నత్తివాడు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతుండేటటువంటి ఆయన మాట్లాడలేడు, కానీ దేవుని వాక్యం మాత్రం
శుభ్రంగా మాట్లాడగలడు, దేవుని మాటలు ప్రజలకి వివరించగలడు. అలా చూసుకుని ఎలీషా పట్టతల, తల మీద జుత్తు లేదు, అటువంటి ప్రవక్తని దేవుడు ఏం చేశాడంటే ఒక బలమైన స్థానంగా లేవనెత్తాడు. అయితే అలాగే బైబిల్లో చాలా మంది ఉన్నారు. రకరకాలుగా చూసుకుంటే మనం ఈరోజు ఒక నలుగురు గురించే మాత్రమే చూద్దాం ప్రియులారా. ఎందుకంటే ఒక్కొక్కరికి కష్టం పట్ల, ఒక్కొక్కరికి వేదన పట్ల, ఒక్కొక్కరి బాధ పట్ల దేవునికి ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే ఎవరు ఏ కష్టం గుండా ఉన్నా సరే నీవు అనుకోవచ్చు, నాకు ఈ కష్టం వస్తూ ఉంది, నాకు ఈ వేదన కలుగుతూ ఉంది, నేను ఇంత దిగ్భ్రాంతికి గురైపోతూ ఉన్నాను అని అనుకుంటాం. కానీ మన యొక్క కష్టం వెంబడి దేవుని యొక్క ప్రణాళిక అనేది ఖచ్చితంగా ఉంటుంది. మన ఉదాహరణగా మోషే గారి గురించి చూసుకుందాం. మోషే గారు చిన్న పిల్లవాడు, అంటే ఒక ఎత్తడి బింది, అంటే అంతటి బుట్టలో ఆయన 2 సంవత్సరాలు, అంటే కనీసం 2 కేజీలు 2 అడుగులు వెడల్పు దీంట్లో ఆయన అడిచడిచి కుక్కేశారండి. ఎక్కడ కుక్కేశారు? నైలి నదిలో పడేశారు. అప్పుడు మోషే కనిపించి ఉంటుంది, ఏంటి నా జీవితము, ఏంటి నా బ్రతుకు, నేను ఎలా కుక్కిర్చిపోయి ఈ యొక్క సుడుగాడుల మధ్య తిరుగుతూ నేను ఎంత దూరం ప్రయాణించాలని. కానీ దేవుని ప్రణాళిక ఎలా ఉందో తెలుసా? మోషే గారికి ఎప్పుడు అర్థమైందంటే, ఎప్పుడైతే మోషే ఆ యొక్క ఫరో సైన్యం ముందు నిలబడి ఆ యొక్క రాజాస్థానంలో ఒక గొప్ప ప్రవక్తగా ఉన్నాడు, అప్పుడు తెలిసిందండి. అదే మోషే తన తల్లి దగ్గర రొమ్ము పాలు తాక్కుని ఉన్నవాడు. ఎందుకంటే ఆలనా పాలనా చూసుకొని ముద్దులు పెట్టవలసిన వయస్సు మోషే గారిది. అటువంటి పరిస్థితిలో తన తల్లి దగ్గర ఉండిపోతే తన పరిస్థితి ఎలా అయిపోద్దండి? అతలాకుతలం ఇలాంటి రాజు అవుతాడా? ఇలాగ ఇశ్రాయేల్ ప్రజలు నడిపించేవాడు అవుతాడు? అవ్వడు. కనుక ప్రియులరా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో ఆ ప్రతి కుటుంబం వెనక దేవుని యొక్క ప్రణాళిక ఉంటుందని మనం ఈ ఉదయకాల సమయంలో చూసుకుందాం. ఎందుకంటే ఒక్కోసారి మనకు అర్థం కాదు, ఏంటి నా భక్తి, నేను ఎంత భక్తి చేసినా నా భక్తి హీనత అయిపోతుందేమో, నేను ఎంత భక్తిగా మా దేవుళ్ళు జీవిస్తున్నా నా భక్తి వ్యర్థమైపోతుందేమో అని ఎన్నోసార్లు ఏడ్చిన వారు ఉంటారు, ఎన్నోసార్లు బాధపడిన వారు ఉంటారు, ఎన్నోసార్లు కుమిలిపోయిన వారు ఉంటారు. కానీ దేవుడు ప్రతి ఒక్కరి కష్టం వెనక ఒక ప్రణాళిక దాచి ఉంచాడని మనం తెలుసుకోవాలి ప్రియులరా. ఉదాహరణగా మనం చూసుకుంటే ఒక కుటుంబం ఉంది, నేను పుట్టక ముందది 1900, నేను యూట్యూబ్లో చూశాను, 1982 సంవత్సరం అంట. 1982 సంవత్సరంలో డిసెంబర్ నెలగా 4వ తేదీన అందరూ ఆస్ట్రేలియా దేశంలో మెల్బోర్న్ అనే గ్రామంలో అందరూ ప్రతి ఒక్కరూ ఒక హాస్పిటల్ దగ్గర ఉన్నారు ప్రియులరా. అందరూ మెల్బోర్న్ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఆస్ట్రేలియా దేశంలో మెల్బోర్న్ గ్రామంలో హాస్పిటల్ దగ్గర అందరూ నిల్చొని ఉన్నారు. అయితే కుటుంబీకులు, రక్త సంబంధికులు అనేక మంది ఆ యొక్క గ్రామంలో నివసిస్తూ ఉండేటప్పుడు హాస్పిటల్ దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఒక వ్యక్తి అక్కడ నిండు గర్భిణితో ఉంది, తన భార్య తన భర్త ఆ యొక్క భార్యని హాస్పిటల్ థియేటర్లోకి పట్టుకు వెళ్ళిపోయే సమయంలో ఈ యొక్క భర్త బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. భర్త పక్కన ఇప్పుడైతే పగలు పంతాలు ఎక్కువైపోయాయి, కానీ అప్పుడు ఉమ్మడి కుటుంబాలు. ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడంటే వాడు చుట్టూ అనేక మంది మూగేవారు, రక్త సంబంధికులు ఉండేవారు, బంధుమిత్రులు ఉండేవారు, అనేక మంది ఉండేవారు ప్రియులరా. అయితే అందరికీ ఒకటే టెన్షన్, ఆడబిడ్డ పుడతాదా, మగబిడ్డ పుడతాదా, ఏ బిడ్డ పుడతాది, ఆయన ఎలా ఉంటాడు, బాగుంటాడా బాగోదా, రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ ఆ కుటుంబం మాత్రం దేవుని యందు విశ్వాసంతో బ్రతికినటువంటి కుటుంబం, దేవుని కంటే లోకాన్ని ప్రేమించినటువంటి కుటుంబము. నాకు లోకం అవసరం లేదు, నాకు దేవుడే కావాలి, నేను ప్రతి ఆదివారం ఎన్ని పనులున్నా సరే నేను దేవుని సన్నిధిలో ఉండాలి, నాకు దేవుని తప్ప మరి ఎక్కడ అవసరం లేదు అనుకునేటువంటి కుటుంబం ప్రియులారా. అటువంటి కుటుంబం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంది. అయ్యో నా భార్య ఆ యొక్క ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది కదా, మగపిల్లడు ఆడపిల్లడు పుడతాడు, ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎదురు చూస్తున్న సమయంలో ఒక గంట సేపు అయిన తర్వాత ఒక నర్సు బయటకు వచ్చి మీరేం పాపం చేశారయ్యా, మీరేం ఎవరి దగ్గరికి వెళ్ళి ఎక్కడ తిరిగారు, ఎంతమందిని మోసం చేశారు, ఎంతమందిని హేళన చేశారని దొసురుకుంటూ వెళ్ళిపోయింది ఆ కుటుంబం తన భర్తని. మరి కొద్దిసేపటికి డాక్టర్ వచ్చాడు, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి ఏ నిందలు చేసావో, ఎంతమందిని హింసించావో, ఎంతమందిని బాధ పెట్టావో, కానీ నీ కుటుంబం ఇలా అయిపోయింది అనుకుని వెళ్ళిపోయాడు. ఈయనకి అర్థం కాలేదు. వెళ్ళాడు తన భార్య దగ్గరికి వెళ్ళాడు. ఆ భార్య డెలివరీ అయిపోయి అక్కడ పక్కన పడి ఉంది. తన భర్తను చూడగానే తన భార్య తన ముఖాన్ని సైడ్కి తిప్పుకుంది ప్రియులారా. అయ్యో ఏంటి అలా తిప్పుతున్నావంటే అలా సైడ్ ఉన్న బిడ్డ వైపు చూశాడు. బిడ్డ వైపు చూసేసరికి బిడ్డకి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, 2 కాళ్ళు 2 చేతులు లేకుండా ఒక తల మొండంతో మాత్రమే బ్రతికాడు.
ఇక్కడ ఉన్న వారు అందరూ వీరు దేవుడు 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 అని అన్నారు కదా, వీరు దేవుడు నమ్ముకున్నారు కదా, వీరికి ఎందుకు ఎలాంటి కుమారుడిని ఇచ్చాడు, ఎందుకు ఎలాంటి భక్తి మనిషిని ఇచ్చాడు, వీరు ఏం పాపం చేశారో, ఏ పాపాల గుండా తిరిగారో, ఎక్కడ దరిద్రమైన జీవితం జీవించారని అక్కడ ఉన్న వారు అందరూ నిందర వేయటం మొదలు పెట్టారు. కానీ భర్త ఉన్నాడే, తన దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు, ఏమో దేవుడు నాకు ఈ కుమారుడిని ఇచ్చాడంటే ఈ కుమారుడు వల్ల దేవుడు ఏ అద్భుతం చేస్తున్నాడో, ఏమో నాకు ఈ కుమారుడిని ఇచ్చాడంటే దేవుడు ఎంత గొప్పగా వాడుకోవాలని ఆశపడతా ఉన్నాడని తన విశ్వాసంతో వారు జీవించడం మొదలు పెట్టారు ప్రియులారా. అయితే వారు జీవిస్తూ ఉండేటప్పటికి కొద్ది రోజులు అవుతా ఉంది. ఆ తల్లిదండ్రులు మాత్రం వీరందరూ నిందించినా హింసించినా ఆ కుమారుడిని ఎంతో ప్రేమగా పెంచడం మొదలు పెట్టారు. ఎందుకంటే చేతులు లేవు, కాళ్ళు లేవు. కానీ కొద్ది రోజుల తర్వాత తన బ్రష్ తనే చేసుకుంటూ ఉన్నాడు. ఈ యొక్క జబ్బ కింద పెట్టి బ్రష్ పళ్ళు తోముకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత తనంతటా తానే భోజనం చేయటం మొదలు పెట్టాడు. తనంతటా తానే అన్ని పనులు చేసుకోవడం మొదలు పెట్టాడు, గెంతటం మొదలు పెట్టాడు. ఆ యొక్క మొన్నెముతో ఇక్కడికిక్కడ పట్టుకొని వాడు గెంతటం మొదలు పెట్టాడు. ఏమైందంటే ఆ చూసిన తర్వాత స్విమ్మింగ్ పూల్లో దిగటం మొదలు పెట్టాడు. ఆ యొక్క కాళ్ళు లేవు, చేతులు లేవు, అయినా సరే ఈత వీధుతో ఉన్నాడు. ఈత వీధుతూ ఉంటే ఈ అందరు చూసిన వారు అందరూ, నీ కుమారుడు కాళ్ళు లేవు కదా, నీ కుమారుడు చేతులు లేవు కదా, ఈ యొక్క చేతులు ఉన్నవారు కాళ్ళు ఉన్నవారే ఈత లేకపోతున్నారు, ఎందుకు అలా ఈదిస్తున్నారు, వాడు చచ్చిపోతాడేమంటే మా దేవుడు గొప్పవాడని వారు చెప్పారట. దేవుని స్తోత్రం. అయితే అతను ఎవరో కాదు ప్రియులారా, అతను ఈ రోజు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఒక దైవజనుడిగా చలామణి అవుతూ ఉన్నాడు. ఎందుకంటే అతనికి వాక్యం చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒకరు అతనికి ఇన్విటేషన్ చేశారు. చేస్తే ఆయన ఏమో చెప్పిన సమాధానం ఏంటో తెలుసా, మీరు 10 సంవత్సరాల తర్వాత మాకు ఫోన్ చేయండి. 10 సంవత్సరాలు ఆయనకి డేట్లు ఫుల్ అయిపోయాయి, వాక్యం చెప్పడానికి టైం లేదు. ఎందుకంటే ప్రియులారా, అతని పేరే ఇదిగోండి, ఈ ఫోటో నేను సెల్లో తీశాను, నిక్ విజీషియన్. ఇతని గురించి మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. నిక్ విజీషియన్ ఇతని యొక్క జీవితం ఏంటంటే, అప్పుడు పుట్టగానే ఈయనకి అవమానం, వారి తల్లిదండ్రులకు బాధ, వారి తల్లిదండ్రులకు వేదన మొదలైంది. అయినప్పటికీ వారికి ఉన్న నమ్మకం ఏంటో తెలుసా, మా దేవుడు దేని గురించి అనుగ్రహించాడో, మా దేవుడు దేని గురించి అతన్ని ఇచ్చాడో, అతని యందు మేము ప్రేమ చూపిస్తాం, అతని యందు మేము జాలి చూపిస్తామని అతన్ని పెంచడం వల్ల ఈరోజు ప్రపంచ దేశాలని క్రీస్తు వైపు, ప్రభు ప్రేమ వైపు నింపిన వాడిగా అతను మారిపోయాడు ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో మనం చూసుకుంటే మనకి కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకంటే దేవుని నమ్ముకున్నాను అంటావు. దేవుని నమ్ముకుంటే ఒక్కొక్కసారి నువ్వు మగబిడ్డను కోరుకునేటప్పుడు ఆడబిడ్డ వచ్చేటప్పుడు అయ్యో దేవుడు నాకు ఎందుకు ఇలా ఇచ్చాడని దుఃఖపడిన వారు ఉన్నారు. ఒక్కొక్కసారి దేవుడు ఆడబిడ్డ కావాలనుకున్నప్పుడు మగబిడ్డ ఇచ్చేటప్పుడు అయ్యో నా కుటుంబంలో దేవునికి నేను ఇది అడిగితే అది ఇచ్చాడు ఎందుకని ధిక్కరించిన వారు ఉన్నారు ప్రియులారా. కానీ వీరి కుటుంబం ఏమైపోవాలి, ఆ యొక్క బిడ్డనిచ్చినందుకు సంతోషించాలి. ఆయన అన్ని మాట ఏంటో తెలుసా, వారి తండ్రి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, సమస్తం ఆయనకే మేలు కలుగును గాక అని అన్నాడు ప్రియులారా. అటువంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ఒకవేళ అటువంటి సాక్ష్యం మనం లేకపోతే మన దేవుడు ఎటువంటి వాడు తెలుసా, గొప్పవాడు. ఎందుకంటే నీవు ఎక్కడైతే అవమానపరచబడ్డావో, నీవెక్కడైతే నిందల పాలయ్యావో, నీవెక్కడైతే అంచివేయబడతా ఉన్నావో అక్కడే నిన్ను లేపడానికి దేవుడు ఇష్టపడుతున్న దేవుడు. ఎందుకంటే చూసుకుంటే ప్రియులారా, ఈ మాట నేను కాదు, ఎందుకంటే మనము చేసిన పాపం బట్టే మనకు అవమానం ఎదురవుతుంది. ఒకసారి సామెతల గ్రంథం చూద్దాం. సామెతలు 3వ అధ్యాయము 533వ పేజీ. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు, బుద్ధిహీనులు అవమానభరితులకు. ఇక్కడ చెప్తా ఉన్నాడు సొలొమోను గారు, మహాజ్ఞాని. జ్ఞానులంట ఘనతను స్వతంత్రించుకుంటారంట, బుద్ధిహీనులంట అవమానాన్ని కొని తెచ్చుకుంటారంట ప్రియులారా. ఎందుకంటే ఒకడు జ్ఞానము కలిగి నడుచుకుంటే వాడికి ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా, ఘనతను తీసుకుని వస్తాడు. ఒకవేళ ఒకడు బుద్ధిహీనుడిగా ప్రవర్తిస్తే వాడి యొక్క జీవితం ఏమైపోతుంది ప్రియులారా, అవమానం తీసుకుని వస్తుందంట ప్రియులారా. ఎందుకంటే గడిచిన దినాల్లో మన బ్రతుకు ఒక అవమానకరంగా ఒకవేళ ఉందేమో. గడిచిన దినాల్లో మన బ్రతుకు ప్రతి ఒక్కరి దగ్గర, ఎవరి దగ్గర అయితే నువ్వు గౌరవంగా బ్రతకాలనుకున్నావో, ఎవరి దగ్గర అయితే నువ్వు వారు హేళన చేయకుండా నేను వారికి ఎత్తని స్థితిలో ఉండాలనుకున్నావో వారి దగ్గర ఈరోజు నీ జీవితము, నీ కుటుంబము, నీ పిల్లల్ని బట్టి నువ్వు ఒకవేళ బాధపడుతూ ఉన్నావేమో. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఏమని చెప్తా ఉన్నాడంటే, ఇక్కడ ఘనతను దేవుడు ఇస్తానంటున్నాడు ప్రియులారా. ఆ ఘనతను కావాలి, నీ జ్ఞానం కావాలంటే నువ్వు దేవాది దేవుడైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. వచ్చి ఆయన దగ్గర నువ్వు అడగాలి, అయ్యా నాడు సొలొమోను జ్ఞానం ఇచ్చావు కదా, ఎలా నడుచుకోవాలో, ఎలా బ్రతకాలో, అయ్యా నాకు కూడా జ్ఞానం ఇవ్వని అడిగితే అప్పుడు దేవుడు మనకి జ్ఞానం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. బైబిల్లో ఒక 3 వ్యక్తుల గురించి చెప్పి నేను ముగించబోతున్నాను. ఆ వ్యక్తులు ఒకసారి చూసుకుందాం. యోసేపు గారు, ఒకసారి ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండము 39వ అధ్యాయము 20వ వచనం చూసుకుందాం.
అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల్లో వేయించెను. అక్కడ చెరసాల్లో ఉండను. ప్రియులారా, యోసేపు ఎక్కడ ఉన్నాడండి? చెరసాల్లో ఉన్నాడు. యోసేపుకి సొంత అన్నలే, ఆ యొక్క అన్నలే తీసుకెళ్లి అమ్మేశారు. అమ్మేసేటప్పుడు ఆ యోసేపు గారు అంతకుముందు ఎలా బ్రతికేవాడండి? నీతిమంతుడిగా బ్రతికాడంట. ఆ నీతిమంతుడిగా బ్రతికినప్పుడు ఆ యొక్క చెరసాల్లో వేసినప్పుడు అక్కడ చేయని తప్పుకి నేరాన్ని అనుభవిస్తూ శిక్ష అనుభవిస్తున్నాడు. అక్కడ ఉన్న ఖైదీలు ఆ పాపం చేసి తప్పు చేసిన వారు ఆ జైల్లో ఉండొచ్చు. ఒకవేళ ఈ యోసేపు వల్లే నేరం చేయకుండా శిక్షణ అనుభవించేవారు ఉండొచ్చు. కానీ అక్కడ వారిద్దరికీ అవమానం ఎదురవుతుంది. కానీ యోసేపుకి అంతకన్నా ఎక్కువ అవమానం ఎదురైంది. ఎందుకంటే ఒక రాజుగారి ఆ భార్యనే ఇతను ఇలా చేశాడంట, రాజుగారి భార్యని ఇలా చేశాడంట అని అనేక మంది మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు పైన ఉన్న దేవుడు ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నాడు. చూసి దేవునికి అర్థమైంది, అయ్యో ఈ యోసేపు నేను ఎలా తప్పించాలి, అయ్యో ఈ యోసేపు నేను ఎలా రక్షించాలి. ఆ యొక్క అవమానం పరచబడ్డాడు కదా, ఆ యొక్క అవమానంలో దిగజారిపోయాడు కదా, అందరి చేత హింసింపబడి అందరి చేత నీచంగా మాట్లాడబడుతున్నాడు కదా, వీన్ని నేను ఇక్కడే లేపాలనుకున్నాడు. ప్రియులారా, అదే యాకోబుని అదే యోసేపుని ఏం చేశాడు? అక్కడ మనం చూసుకుంటే 41వ అధ్యాయంకి వచ్చేసరికి చూడండి ఒకసారి, నేను చదువుతాను. 41వ అధ్యాయము 41 నుంచి చదువుతాను, చాలా జాగ్రత్తగా వినండి. చూడండి. మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతనికి మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేక వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతను నియమించెను. ఎక్కడైతే అంచవేయబడ్డాడో, ఎక్కడైతే కృంగదీయబడ్డాడో, ఎక్కడైతే అవహేళన చేయబడ్డాడో అక్కడే యోసేపుని దేవుడు ఏం చేశాడంటే చూశాడు పైనుంచి, అయ్యో నా కుమారుడు అక్కడ బాధపడతా ఉన్నాడు. ఈరోజు ప్రియులారా, మన కుటుంబం పైన అదే నింద పడుతూ ఉందేమో. నువ్వు చేయని తప్పులకి, నువ్వు చేయని మోసాలకి, నువ్వు చేయని అలవాట్లకి, ఇదిగో ఆమె చేసింది, ఇదిగో వీడు చేశాడు, ఇదిగో అలా తిరిగాడని ఒకవేళ నింద పడుతున్నావేమో. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటే ఈ యోసేపు వల్ల నిన్ను దేవుడు లేవనెత్తబోతున్నాడు. ఎందుకంటే అక్కడ ఫరో వచ్చి అంటా ఉన్నాడంటే ఒక రాజు, అయ్యా నీ ఆజ్ఞ లేనిదే ఎవడు చేయి పైకి ఎత్తకూడదు. ఈ బాట మీరు ఆ తర్వాత చదువుకొని అందులో ఉంటది. ఒకవేళ నీకు తెలియకుండా కుక్క కూడా లోపలికి ప్రవేశించకూడదు ఈ దేశంలోకి. అటువంటి ఉన్నతాధికారిగా అతన్ని నియమించడం మొదలు పెట్టాడు. ఎందుకంటే యోసేపు చెరసాల్లో వేయపడ్డాడు. ఎక్కడ వేయపడ్డాడండి? ఐగుప్తు దేశంలో. అదే ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజుగా దేవుడు మార్చాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ మన కుటుంబంలో అదే పరిస్థితిలో ఉంటే దేవుడు మనల్ని మార్చడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఎందుకంటే ఈ వాక్యం ఉదయకాల సమయంలో వింటున్న దైవజనమ మనందరం ఏం చేయాలంటే, మనము ఏ వ్యక్తుల మధ్యన కించపరచబడ్డామో, ఏ వ్యక్తుల మధ్యన మనం నిందించబడ్డామో మనం అక్కడ లేవనెత్తాలంటే సర్వాధికారి అనే దేవుని వైపు ముందుగా మనము చూడటం నేర్చుకోవాలి. అందుకే మీకు ఫస్ట్ రోజు చెప్పిన వాక్యం, కనిపెట్టాలి, మొరపెట్టాలి, కనిపెట్టాలి, విడిచిపెట్టాలి. దానికి ఇది కొనసాగింపు. మరి ఎక్కడ వాక్యం కాదు ఇది. కనుక మనము దేవాది దేవునికి చూడాలి ప్రియులారా. ఆ తర్వాత రెండోదిగా చూసుకుంటే యోబు గారి పరిస్థితి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో ఏమని ఉంటది? యోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, పేజీ నెంబర్ 421. ఊజు దేశమందు యోబు అని ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవర్తుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగి. అలా చదువుకుంటూ పోతే అతను ఎంతో ఆస్తిపరుడంట, ఎంతో గొప్పవాడంట. అటువంటి వాడు దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించిన వాడు, చెడుతనమును అసహించుకొని జీవించిన వాడు. అటువంటి యోబు పరిస్థితి ఏమైపోయింది ప్రియులరా? కొద్ది రోజుల్లోనే పరిగెట్టి ఒకడు వచ్చాడు, అయ్యా అక్కడ నీ ఆస్తి పోయింది, మొత్తం కాలిపోయింది అని అనగానే వెంటనే పోయిందా. ఆ తర్వాత ఇంకొకడు వచ్చాడు, అయ్యా నీకున్నారా 7 కుమారులు అందరూ చనిపోయారని చెప్పాడు. సరే. ఆ తర్వాత ఇంకొకడు వచ్చాడు, నీ పశువులన్నీ చనిపోయాయి. అలా ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క సమాధానం చెప్తుంటే అప్పుడు యోబు మనలాంటి మనిషే కదా. అప్పుడు ఏమనుకోవాలి ప్రియులారా? అయ్యో నేను దేవుడు అనుకుని బ్రతికాను కదా, నా జీవితం ఏంటి ఇలా అయిపోతుందని అనుకున్నాడు. అనుకొని ఉంటాడు. అక్కడ బైబిల్లో అయితే రాయబడలేదు కానీ అనుకొని ఉంటాడు. అందుకే ఆ తర్వాత వచనాల్లో చదువుకుంటే, నేను నా తల్లి గర్భంలో పుట్టకపోతే బాగున్ను, నేను నా తల్లి గర్భం నుంచి బయట పడకపోతే బాగున్ను, ఎందుకు నాకు ఈ శ్రమలు అని అన్నాడంటే అక్కడ ఇదే మాట అనుకుని ఉంటాడు, నా బ్రతికెందుకు ఇలా అయిపోతుంది, ఇంత ఆస్తిపరుడిని చిల్లి గవ్వలేకుండా అయిపోయాను. చివరికి ఏమైపోయిందో తెలుసా? అతను ఒళ్ళంతా కురుపులు వచ్చేసాయి, చెల్ల పెంకులతో గీచుకుంటా ఉన్నాడు. అటువంటి పరిస్థితిలో తన భార్య వచ్చి, ఇంకా ఎందుకు నీ దేవుడు అని నువ్వు దేవుని మీద ఆధారపడతావు, వదిలే దేవుడిని అంటది. అన్నప్పటికీ మూర్ఖురాల్లా మాట్లాడకు, దేవుడే ఇచ్చాడు,
దేవుడే తీసుకున్నాడని మాట్లాడతాడు ప్రియులారా. అటువంటి యోబు పరిస్థితి కొద్ది దినములైన తర్వాత ఏమైందో, అతనికి ఉన్నదానికంటే రెండంతలు మరలా పొందుకున్నాడంట. దేవునికి స్తోత్రం. ఇదే పరిస్థితిలో మనం కూడా ఒకవేళ ఉండొచ్చు. దేవుని దగ్గరికి వచ్చి మన జీవితాలు, మన కుటుంబాలు అల్లరి పాలైపోతూ అలా కొద్ది కొద్దిగా హెచ్చైన స్థితి నుంచి దిగజారిపోయిన స్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే, దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటంటే, ఆ యోబు దేవుడే మన దేవుడు. యోబు నమ్ముకున్న దేవుడే సర్వశక్తివంతుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. కనుక ఆ యోబుకి చేసినట్టే నీవు కూడా విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తే, ఆ దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే, కనిపెట్టుకొని ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ యోబు వల్లే నీకు రెండింతలు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ చూసుకుంటే ప్రియులారా, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ప్రణాళిక ఉంది దేవునికి. మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, దేవుడు నన్ను చూడట్లేదేమో. ఇక చూసుకుంటే ఎస్తేరు గారు, ఎస్తేరు గురించి ఎంతమందికి మీకు తెలుసో నాకు తెలియదు. ఎస్తేరు గారు అంటే బాల్య దశ నుండి యవనంలోనికి అడుగు పెట్టింది. 12 సంవత్సరాలు వచ్చింది. 12 సంవత్సరాలు వచ్చిన తర్వాత 14వ సంవత్సరం వచ్చిన టైంకి ఆ యొక్క అహర్వేష్ రాజు ఏం చేశాడు తెలుసా? తను అందంగా ఉంది, తను బాగుందని చెప్పి తను ఎత్తుకొని వెళ్ళిపోయాడు. అప్పటికి అహర్వేష్ రాజు వయసు ఎంతో తెలుసా? తిన మీద 45 సంవత్సరాలు పెద్దది ప్రియులరా. అంటే ఆ యొక్క రాజుకి వయసు సుమారు 65 సంవత్సరాలు. ఈ యొక్క బాలికకి ఎన్ని సంవత్సరాలు? 13 నుంచి 15 సంవత్సరాల మధ్యన. అటువంటి సమయంలో నీవు నాకు కావాలి, నేను నిన్ను వివాహం చేసుకోవాలి అని తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ ఈ ఎస్తేరు గారి కుటుంబం మాత్రం దేవునిలో నివసిస్తూ ఉంది. దేవుడు దేవుడు అనుకుని దేవుని కొరకు జీవిస్తూ ఉంది. ఆ ఊర్లో ఉన్నవారు అందరూ, ఆ యూదుల మధ్యలో, ఆ యొక్క అశూరు పట్టణంలో, ఆ అశూరు సామ్రాజ్యంలో, ఆ యొక్క వారందరి దగ్గర ఈ యొక్క ఎస్తేరు ఎంతో నెమ్మదిస్తురాలు. అయ్యో పాపం తన బ్రతికేంటి అలా అయిపోయింది అనేవారు చాలా మంది ఉన్నారు. ఆ యూదులందరూ దేవుడు దేవుడు అనుకుని బ్రతికింది కదా, అదిగో ఆ యొక్క రాజు తీసుకెళ్ళిపోతున్నాడు చూడండి అని హేళన చేసేవారు చాలా మంది ఉన్నారు ప్రియులారా. అయినప్పటికీ ఆ ఎస్తేరు ఏం చేసిందో తెలుసా? కానీ దేవుని ప్రణాళిక ఆ ఎస్తేరు దగ్గర ఏమైనా ఉందో తెలుసా? అదే ఎస్తేరు 10 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమైంది? ఆ అశూరు సామ్రాజ్యానికి 127 సంస్థానాలకు మహారాణిగా మార్చబడింది. అదే రాజు పెళ్లి చేసుకున్నాడు. అదే రాజు పెళ్లి చేసుకునేటప్పటికి అంటే దేవుని ప్రణాళిక ఏమైనా ఉందో, ఆ రాజు చనిపోయిన తర్వాత ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. కానీ అక్కడ జరిగిన కథ ఏంటంటే, ఆమె ఒక పేద కుటుంబంలో ఉండి ఒక దీన స్థితిలో ఉంది. ఆమె దగ్గర ఏమీ లేదు, కానీ అందం మాత్రమే దేవుడు తనకి ఇచ్చాడు. ఆ అందం ఏం చేసిందంటే తనని మోసం చేసింది. ఎన్నోసార్లు బాధపడింది ఎస్తేరు గారు. అయ్యో నా పరిస్థితి ఏంటి, అయ్యో నా బ్రతికేంటి, నేను ఈ యొక్క 14 సంవత్సరాల వయసులో ఉన్నాను, ఆ యొక్క రాజు 65 సంవత్సరాలు. కానీ ఆ రాజును ప్రేమించడం మొదలుపెట్టింది. తను తీసుకెళ్ళిపోయినప్పటికీ, తన దగ్గరికి వెళ్ళిపోయినప్పటికీ తనతో ఉండటం మొదలుపెట్టింది. ఆ ప్రేమను చూసి దేవుడు ఏం చేశాడు తెలుసా? అదే 10 సంవత్సరాలు తిరిగిన తర్వాత తన 40వ సంవత్సరానికి వచ్చేసరికి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకుందంట. అంటే దేవుడు ఒక రాణిగా చూడాలనుకున్నాడు. ఆమె ద్వారా యోధా ప్రపంచం మొత్తం దేవుని వైపు తిరిగేలా చేశారు ప్రియులారా. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరి కుటుంబం పట్ల ఒకవేళ నష్టం కలిగిందనుకో దేవుని ప్రణాళిక ఉంది. ఒకవేళ వేదన కలిగిందనుకో దేవుని ప్రణాళిక ఉంది. ఒకవేళ నీకు దెబ్బ మీద దెబ్బ పడుతుండేటప్పుడు దేవుడు నీ యందు ప్రణాళిక ఉన్నాడు. ఈ రోజు నీకు దెబ్బలు కలుగుతూ ఉన్నాయి. కానీ చూడండి ప్రియులారా, మనం చూసుకుంటే అక్కడ యోషోబుకి దెబ్బ కలిగింది తన అన్నల వల్లే, తన సొంత కుటుంబీకుల వల్లే. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అదే అన్నలు యోషోబు దగ్గరికి వచ్చేటట్టు చేశాడు. ఒక మహారాజుగా నిలబెట్టి దేవుడు తన ద్వారా దేవుని మహిమపరుచుకున్నాడు. ఈరోజు నీ కుటుంబం పక్కన ఆ యోషోబు దేవుడే మన దేవుడు. ఆ యోషోబుకి జరిగిన కార్యం నీ కుటుంబంలో జరుగుతుంది. అలా మనం చూసుకుంటే ఆ యొక్క యోషోబు తర్వాత మోషే గారి దగ్గరికి వచ్చేస్తే, ఆ మోషకి సొంత తల్లిదండ్రులే భయముతో వణుకుతో చిన్న పిల్లాడినండి, రొమ్మును పాలు పెట్టుకొని పెంచాల్సిన పిల్లాడిని, ముద్దులు పెట్టాల్సిన పిల్లాడిని నదిలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అటువంటి సమయంలో ఆ యొక్క మోషే ఎంత బాధపడి ఉంటాడు? అయ్యో ఏంటి, నేను తల్లి దగ్గర ఉండవలసిన వాడిని నదిలో ఉన్నాను. అయ్యో నా తల్లిదండ్రుల ప్రేమను చూడాల్సిన వాడిను, ఈ సుడిగాలు వచ్చి నన్ను తాకుతా ఉన్న ఈ ప్రేమ అని ఎంత బాధపడి ఉంటాడు. కానీ ఆ బాధను దేవుడు చూశాడు. ఒక దినమున ఆ మోషేకి ఆ యొక్క ఐగుప్తు సామ్రాజ్యం మీద అధికారినిగా నిలబెట్టి అనేకమైన అద్భుతాలు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు ప్రియులారా. ఇక్కడ ఎస్తేరు గారికి అదే చూసింది. చిన్న వయసులోనే ఎత్తుకుపోబడింది, కొనుపోబడింది, అమ్మవేయబడింది. కానీ ఆ యొక్క ఎస్తేరు ఒక రాణిగా మార్చబడింది. ఈ రోజు ఇక్కడ కూర్చుని మన కుటుంబాలు అందరూ ఈ ఉదయకాల సమయంలో అదే స్థితిలో ఒకవేళ ఉంటే, దేవాది దేవుని వైపు మనం చూద్దాం. ఆయన మన కుటుంబాలని అయితే ఘనతను మనకి ఇవ్వడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకంటే నీకున్న ఘనతని, నీకున్న ఆ యొక్క అపనిందలను తీసివేసి నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు చిన్న మాటలు దీవించును గాక. హల్లెలూయా.
ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఎంత గొంతు చించుకొని మీకు కొరకు దేవుని విలువైన మాటలు చెప్తుంటే మీరు చక్కగా ఏదో పనుల్లో ఉన్నట్టు అన్నారు. దేవునికి స్తోత్రం. ఇంటి దగ్గర శనక్కాయలు ఒలుసుకొని దేవుని మాటలు వింటున్నట్టు అన్నారు. ఏమమ్మా, ఇంటి దగ్గర శనక్కాయలు ఒలుసుకుంటూ చింతపండు పిక్క తీసుకుంటూ దేవుని మాటలు వింటూ ఉన్నారు. ఏమంటే దేవుని మాటలు మనకి మరి కొన్ని రోజులు పోయిన తర్వాత మరి దొరకవు. దేవుని మాటలు దొరకవు కనుక ఆ మాటలు మనం శ్రద్ధగా వినాలి. ఒక మంచి సాక్ష్యాన్ని క్లుప్తంగా మరి మనం విందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రము. అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు. సంఘ బిడ్డలకి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి మన ఆదివారం మధ్యాహ్నము చాలా భయంకరమైన దిగులు వచ్చింది. ఎందుకంటే మరణ అంచుల్లోకి వెళ్ళిపోయిన కుమారుడిని దేవుడు ఎంతగా రక్షించాడు. ఎందుకంటే అప్పుడే మా అక్క పిల్లల్ని తీసుకుని వచ్చింది. వెళ్ళాడు, గుడ్లు కందిపప్పు ఇచ్చాడు. కుమారు నువ్వు వెళ్ళిపోతే మేము అది ఎక్కించలేం, మీ నాన్న చేయలేడు, అది బరువైంది, నువ్వు వచ్చి ఎత్తుదుము ఒక పక్క, మా ఇద్దరం ఒక పక్క ఎత్తామని మా అన్నయ్య పిలిచాడు. పిలిచినప్పటికి ముందు రోజే కట్టాము ఆ గోడ, దువ్వారం ఇక్కడ చిన్న గోడ కట్టాము. ఆయన పట్టుకొని నేను మెట్లు ఎక్కి అది అందుకొంత కొందనేసి అది పట్టుకొని మెట్లు ఎక్కాడు. ఎక్కిన వెంటనే ఆ గోడతో మొత్తం పడిపోండి కిందకి. పడిపోయిన తర్వాత అంత ఘోరమైన దెబ్బ తగిలిసిందో తెలియదు. లెగలేపండి, ఎంత వయసుని పిల్లడున్నో లెగలేకపోతే గోలు. నేనైతే నాకు తెలియలేదు. ఇంకా ఇంట్లో గుడ్లు వచ్చుకుంటాను. రజని వచ్చి అన్నది, పిన్ని తమ్ముడు పడిపండు, నీకు తెలియదా అనుకుని వచ్చింది. వెంటనే వెళ్ళినప్పుడు కూడా లెగడానికి కూడా అడికి లేదు, నడుము మిరిగిపోయింది అనేసి అందరం కూడా బాధపడ్డాము. మా అన్నయ్య కూడా అన్నాడు, నడుము మిరిగిపోయింది చిన్నోడికి, మరి లెగలేడు అనేసి. ఎంతమంది ఎత్తిని లెగలేకపోతాడు. అయినప్పుడు దేవుడు మరి అంతగా అడిగి ఎన్నిసార్లు మరణం నుంచి లేపుతాడు, అపాయం నుంచే అడిగి లేపుతాడు దేవుడు. మరి ఆడపట్ట దేవుడు ఏమో చేయాలని ఉన్నదో మరి మాకు తెలీదు. నేనైతే దేవుడికి మొరపెడుతున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారు దేవుడు 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 అని జీవించినారు నా బిడ్డలు. ఈరోజు పిల్లలు అయితే నా బిడ్డల్లాగా ఎవరు జీవించలేకపోతారు. ఎందుకంటే అంత భయంతో, భక్తితో, దేవుడు అని విశ్వాసంతో దేవుడి కొరకు ఏది చేయాలన్నా ముందుకు కొనసాగేవాళ్ళు. అలాంటి దేవుడు ఎందుకో వెనకపడిపోతారు నా బిడ్డలు. అయినప్పటికీ కూడా మరి నేనే బాధపడుతున్నానని నా తండ్రికి తెలుసు. ఇంట్లో ఏమొచ్చినా నాకే శ్రమ, నాకే బాధ అని నా తండ్రికి తెలుసు. కాబట్టి మరి తండ్రి అంతగా అక్కడ కాచి కాపాడు నా బిడ్డడికి అపాయం నుంచి, మరణ పడక నుంచి దేవుడు ఇడిపించాడు, సజీవుడిగా ఉంచాడు. మరి ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా నేను ఏం తింటానో లేదో కానీ దేవుడికి మొరపెడుతున్నాడు. ప్రభు ఎంత గొప్ప ఆశ్చర్యం ఆయన కార్యం చేసి ఈ లోకంలో ప్రజలు, అన్ని ప్రజలు దేవుడు దేవుడు అంటారు. ఈ కుమారుడికి ఎందుకు ఇలాగయిందని ఎవరి నోటిని ప్రభు నేను ఆపగలను. తండ్రి నువ్వే మేలు చేసేవని ఆ రోజు నుండి ఈ రోజు కూడా భారంతో, ఆవేదంతో దేవుడిని సన్నిధిలో మొరపెడుతున్నాను. మరి నా బిడ్డలు, యవన బిడ్డలు, దేవుడి వరకు జీవించే కుమారులు, మరి వారు దేవుడి నుంచే దూరం అవ్వకన్నా వారు దేవుడికి హత్తుకొని ఇంకా దేవుడిలో జీవించాలని వారి విశ్వాసం, నా తల్లి విశ్వాసం మాకు ఉండాలా. నా తల్లి చేసే మార్గంలో మేము నడుచుకోవాలా. మాకు దేవుడు ఏది మాకు తక్కువ చేయలేదు. నాకు దీనులుగా, దరిద్రులుగా ఉంచిన దేవుడు వద్దకు వచ్చిన తర్వాత మాకు దేవుడు లేపాడు. ఆయన చేసిన నేరుడికి ఆయనకి ఏమి ఇచ్చి కూడా ఈ రుణం తీర్చుకోవాలన్న నాకు మొదటి ప్రార్థన. ఎందుకంటే నన్ను కన్నీళ్ళు కార్చి కన్నా నేను ప్రార్థన చేయలేను. ఎందుకంటే ఆయన నా జీవితంలో అనేక మేలులు చేశాడు. నేను ఏ స్థితిలో ఉన్నా నాది జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నాకు ఈ స్థితిలో ఎడ్డాడు అని నాకు ఒక గర్వము. ఎందుకంటే నా బిడ్డల జీవితం అయితే నా జీవితం అయితే దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు. ఆయన కాడికి వచ్చినాను, నా చేయి పట్టుకొని ఈ దినముకి ఆ దినం నుంచి ఈ దినం వరకు కూడా నా దేవుడు నన్ను పిలిచిన దేవుడు, నమ్మదైన వాడు కాబట్టి నన్ను విడిచిపెట్టలేదు. అనుదినము నా ప్రార్థన ఎంతనని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నా బిడ్డలు అపాయం నుంచి తప్పిస్తున్నాడంతే. నా మాట నా దేవుడు ఎంతనడు. నా ఇంట్లో వెనకపోయినా నా తండ్రి నా మాట ఎంతనడు. నేను ఎవరికి ఏమనాలన్నా నాలో భయము. నా ఇంట్లో నేను ఒక మంచి చెప్పిన దేవుడు నాకు మంచి ఆలోచనలు ఇస్తాడు. కానీ నేను మంచి చెప్పిన నా మంచి మాటలు అర్థం చేసుకోరు, ఏమైపోతారో ఎలాగొంతారో నాకు భయము. నా ఎలా అనేసి
నేను ఎవరికి ఏం అల్లలు దేవుడికే మొరపెడుచున్నాను నా బిడ్డల కొరక. మరి ప్రార్థన చేయండి. ఎందుకంటే మేము కరువులో ఇబ్బందుల్లో వాళ్ళు పుట్టినప్పుడు మేము ఎంతో దీన స్థితిలో వాళ్ళకి ఎలాగ పెంచడము ఎలాగ చదివించడం ప్రభా అని ఆయన సన్నిధిలో నేను మొరపెట్టి ఉన్నాను. ఆయన కన్నీరు కార్చే ఉన్నాను. నేను కార్చిన కన్నీరు దేవుడు ఒక బుడ్డలో దాసి ఈ దినం నా కన్నీరుని అభివృద్ధిగా చేశాడని నేను నమ్ముచున్నాను. ఆయనకి నేను రుణపడి ఉన్నాను, రుణస్తురాలుగా ఉన్నాను. ఇంకా మీరు ప్రార్థన చేస్తారని ఆ ఇల్లు కూడా వచ్చి ధనముగా కొద్దిగా అప్పులు చేసిన ధనములు ఆటంకం లేకుండా చేసినప్పుడు కూడా మేస్తుల కొరకు ఆటంకం అయిపోయి ఇల్లు పని అలాగ ఉండిపోతుంది. మరి ఇల్లు కొరకే మీరు ప్రార్థన చేయండి. మరి బోరు కూడా తీయొద్దు అనేసి అనుకున్నప్పుడు కూడా చిన్నపిల్లడు మరి అప్పలేదు. బోరు కూడా తీసాం, బోరు పడ్డది. ఆ నీరు కూడా మంచిది. మరి గత వారం అయితే అయ్యగారి ద్వారా వాక్యం చెప్పాడు. ఆయన ఇచ్చిన నీరు తాగే నీరు ఇచ్చాడు. తాగే నీరు మాకు ఇవ్వాలని మీ అందరూ ప్రార్థన చేస్తారని శివసాక్ష్యము దేవుడు దీవించును గాక. ఆమె తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయననే స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయననే స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చేస్తున్న మేలులు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయాలోచనలకు అగోచరమైనవి. దేవుడు కృపను బట్టి వారు మరి బోర్వెల్ తీసుకోవడానికి దేవుడు కృప చూపించారు. మరి కుమారుడి విషయంలో దేవుడు ప్రాణాపాయ స్థితిలో నుంచి మరణగండం అంటారు, ఆ యొక్క గండములో నుంచి దేవుడు తనను తప్పించాడు. దేవుని బిడ్డలని తనెప్పుడు దేవుడు అవమానపరచడు, ఇన్సల్ట్ పరచడు. కాబట్టి మన విషయం మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడని. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మర్చిపోడు. యెషయా గ్రంథం 49:15 స్త్రీ తనకు పుట్టిన తన చంటి బిడ్డనైనా సరే ఉయ్యాట్లో పడితే అటు ఇటు వెళ్ళిపోద్దాడు. కానీ మన దేవుడు మనల్ని స్త్రీ తనకు గర్భమును పుట్టిన తన బిడ్డనైనా కరుణింపకుండా తన చంటి పిల్లని మరుచునా ఒకవేళ ఆమె అయినా సరే వదిలేసి వెళ్ళిపోద్దట. కానీ మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా నేను నిన్ను మరువను. ఆయన చిత్తం లేనిది మన తల వెంట్రుకలో వెంట్రుక కూడా రాలదు. అందుకుంటే దేవుని పట్ల మనకున్న దేవుడు మనకు చేసిన ప్రతి మేలులకి తగినట్టుగా కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు మనకి ఏం చేశాడు, ఎందుకు చేశాడు, మనం ఎవరిమేం చేశాడు, మనకి ఎందుకు ఇవన్నీ ఇచ్చాడు అనేది ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. మనం గొప్పవాళ్ళమని కాదు కానీ, మనము ఉన్నవారమని కాదు కానీ, దేవుడు మనకి ఇవన్నీ ఇచ్చాడంటే మనము తన కోసం నిలబడాలి, తన కోసం మనం విజయం పొందాలి, దాని కోసం మనం ఏదైనా చేయాలి. దేవుని కొరకు మనము నిలబడితే చేయగలం. ఏంటి మనల్ని ఉంచాడంటే ఏదో ఒక ఉద్దేశం ఉంది అక్కడ. కాబట్టి దేవుడి ప్రణాళిక ఉంది, దేవుడి ఉద్దేశాలు మన మీద ఉన్నాయి. అందుకుండే స్త్రీ తనకు పుట్టిన తన చంటి బిడ్డను మరుచిన వారైనా మరుతుదురు కానీ నేను నిన్ను మరవను. అపాయకరమైన స్థితిలో, మరి భయంకరమైన స్థితిలో దేవుడు మరవకుండా విడవకుండా దేవుడు కృప చూపుతూ ఉన్నాడు. కాబట్టి మరి ఇంకా కొట్టిన పనులన్నీ కూడా దేవుడు పూర్తిగా జరిగించేలాగా కావలసిన ధనసాయాన్ని, కావలసిన బిడ్డలకు ఆయురారోగ్యాలు దేవుడు అనుగ్రహించేలాగా, జీవనందం కూడా అప్పుడప్పుడు మరి ఆ బలహీనతలో ఉంటున్నాడు. ఆ బిడ్డను కూడా దేవుడు పరిపూర్ణంగా స్వస్థ అనుగ్రహించేలాగా, పెద్ద కుమారుడు దూర ప్రాంతంలో ఉన్నాడు, ఆ బిడ్డ కూడా ప్రభు తోడు ఉండి నడిపించేలాగా. మరి ఈ సమయంలో ఎవరైనా ఒకరు
కృష్ణవేణం ప్రార్థనలు నడిపిస్తారు క్లుప్తంగా. ఎవరైనా సాక్ష్యం చెప్తే రావచ్చు. దయగల తండ్రి, ప్రేమ గల తండ్రి, కృప కలిగిన తండ్రి, నీకు స్తోత్రములు నాయన. మా ప్రభువా, ఇగో తండ్రి నాయన, ఈ ఒక్క 5వ నెలలో ప్రభువా, ఈ 10వ తారీఖున తండ్రి అయ్యా నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ సన్నిధిలో నిలబడి ప్రభువా, అయ్యా చెప్పుకున్న సాక్ష్యం ద్వారా ప్రభువా, అవును ప్రభువా, కుడి ఎంపులు మేము తొలగిపోకుండా ప్రభువా, మేము నశించిపోకుండా పడిపోక చెడిపోక ప్రభువా, అయ్యా నీ నామంలో ప్రభువా మేమందరి దగ్గర నవ్వులు పాలవ్వకుండా ప్రభువా, అయ్యా నీ చేతితో మమ్మల్ని వెచ్చించావు దేవానికి స్తోత్రములు తండ్రి. అయా నాయన మీతో ప్రభువా మేము కొనియాడబడి కీర్తించబడి అయా నీ సన్నిధానంలో మేము సాక్షులుగా నిలవబడాలంతే ప్రభువా, దానికి మేము అరుగులుగా నిలవబెట్టడానికి ప్రభువా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఇంకా మేము ఎలాగుండాలో మమ్మల్ని నేర్పించగలిగిన గొప్ప తండ్రి నీకు స్తోత్రములు. తల్లి విడిసినా తండ్రి విడిసినా నాయన, తల్లి మర్చినా తండ్రి మర్చినా ప్రభువా, నువ్వు మరవన దేవుడు విడన దేవుడు ప్రభువా యేసయ్యా నీకు వందనాలు తండ్రి. ఈ సంఘటనలు తెలుసుకున్న ప్రభువా, సమయానికి ఇంకా నీ బిడల ప్రభువా అయ్యా నాయన ఇంకా వెనకబడిన ప్రతి ఒక్క బిడ నీ సన్నిధిలో సురక్షంగా క్షేమకరంగా అయ్యా నీకు తోర్చుకు రమ్మని అడుగుతున్నాను ప్రభువా, నీ స్తోత్రాలు. ఎవరి పనులు ముహించుకొని ప్రభువా నీ సన్నిధానం పోయి ప్రభువా అయా ఈ మైక్ ద్వారా ప్రభువా, ఈ చెప్పిన వాక్యం ద్వారా ప్రభువా అయా నడుచుకోవడం సహాయం చేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. అయా సాక్ష్యం ఇచ్చిన బిడలను కూడా ప్రభువా అయా దూర ప్రాంతంలో ఉన్న కుమారుని కూడా తండ్రి అయా ఇంకా తండ్రి మంచి బలము శక్తి ఆరోగ్యము జ్ఞానం దయచేయండి. ఇంకా తండ్రి నాయన ఇగో ప్రభువా నీ కుమారుడు తండ్రి ఎంతో బలవంతగా పడి ఉన్నాడని చెప్పి ఉన్నది ప్రభువా, ఆ బిడ్డను కూడా దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా, చేతినివ్వండి, బలమునివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి, ఇంకా నిలవబడ్డ సహాయం చేయండి ప్రభువా. నీ సన్నిధానంలో కుమారుడు వచ్చి సాక్షుడిగా నిలవబడ్డ సహాయం చేయండి ప్రభువా, నీ స్తోత్రాలు. అయా నీ చిత్తమైతే ప్రభువా అయా కార్చిన కన్నీరికి ఒక విలువైన మాటను నువ్వు దయచేసిన దేవుడు ప్రభువా యేసయ్యా నీకు నీ చిత్తమైతే ప్రభువా మరొకసారి తండ్రి నాయన నీ ఒక దైవదాసుడు నిలబడి తండ్రి నాయన నలుగురు కుమారుల కోసం వాక్యం నాయన ఎత్తినప్పుడు ప్రభువా యేసయ్యా నీకు వందనాలు. అయా మా హృదయమును ప్రభువా ఎంతో కలవరింపుతో ప్రభువా అయా మేము స్తుతించడం సహాయం చేయండి. ఇంకా నీ చిత్తమైతే నీ దైవదాసులను ప్రభువా నువ్వు మూల స్తంభంగా నిలవబెట్టుకొని వాళ్ళ నోటికి నువ్వు బోరగా ఉండి ప్రభువా అయా ఇంకా వాక్యములు వివరించినప్పుడు ప్రభువా దాన్ని విడిచిపెట్టుకోవడము కాదు కానీ దానందు భయభక్తులు కలిగి నడుచుకున్న కుమారులుగా కుమార్తెలుగా ప్రభువా అయా నీ సన్నిధానంలో వాడబడ్డ సహాయం చేయమని ఈ చిన్న మహిమ ఘనత ప్రభావం నువ్వు ఒక్కడవే పొందుకుంటావని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. మరి వాళ్ళ పాప చిన్న కుమార్తె ఆ కీర్తన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్లో దేవుడు ఫస్ట్ ఇయర్లో మంచి విజయం పొందినట్లు ప్రార్థన చేయమన్నారు. ఆ విధంగానే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. దేవుడు మంచి మార్కులతో పాస్ అవ్వడానికి దేవుడు కృప చూపించారు. కానీ పరోక్షంగా దూరంగా ఉన్నాం కానీ ప్రత్యక్షంగా మరి మేము కలవలేనప్పుడు కూడా దేవుడు మరి మనల్ని ఆ ఫోన్ల ద్వారా దేవుడు మాట్లాడించి దైవజనుల సమాచారం తెలుసుకోవడానికి మమ్మల్ని కూడా మా సమాచారం అయ్యగారు తెలుసుకోవడం జరుగుతుంది. కనుక మరి ఏ విషయమైనా సరే దైవజనులు మాతో పంచుకుంటారు, షేర్ చేసుకుంటారు. ఆ విధంగా ప్రార్థన చేయడం మరి మనం జరుగుతుంది. కనుక దేవుడి కృపను బట్టి మంచి మార్కులతో పాస్ అవ్వడానికి దేవుడు కృప చూపించాడు. ఇంకా మార్కులు తక్కువయ్యని మరి కుమార్తె మళ్ళీ ఎగ్జామ్ రాయడానికి చేస్తున్నా అన్నారు. మరి చేశారు లేదని తెలియదు. అయితే ఈ సమయంలో మన మధ్యలోనికి రావడం చాలా సంతోషం. మన మండలం చప్పట్లు కొట్టి వారిని ప్రేమతో ఆహ్వానించదాం. హల్లెలూయా. మరి దైవజనులు వస్తూ ఉండగా మనకి ఎంతో ఆశీర్వాదము. దేవుని ప్రేమను బట్టి మనం పిలిస్తే కొంతమంది వస్తారు, పిలవకుండా అయ్యగారు వచ్చారు. చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ అయ్యగారు. ఈ సమయంలో మరి దేవుని యొక్క మాటలకు వెళ్ళే ముందు నా కుమార్తె కూడా మరి ఒక్క 4 రోజులు మాత్రమే ఇంకా స్టడీ ఉంది.
ప్రాక్టికల్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆ బిడ్డ మరి వచ్చి ఒక మాట మీతో చెప్తారు. సంఘం ప్రార్థన చేస్తే సంఖ్యలు విడిపోతాయి. తన యొక్క మరి యవన ప్రాయంలో తన ఆశలు దేవుడు తీర్చులాగా, తన ఉద్దేశాలన్నీ దేవుడు తీర్చులాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. 6వ నెల 2వ తారీఖు నుండి ఎగ్జామ్స్ 9వ తారీఖు వరకు ఉన్నాయి. ఆ బిడ్డ ఇప్పుడు చెప్తుంది మాట. దేవునికి నా వందనాలు, దైవజనులకి నా వందనాలు, ఇక్కడున్న పెద్దలకి, సంఘ బిడ్డలందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నెక్స్ట్ మంత్ 2వ తేదీ నుంచి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రాక్టికల్ డేట్స్ ఇంకా ఇవ్వలేదు. ప్రాక్టికల్స్ కోసం, ఎగ్జామ్స్ కోసం ప్రేర్ చేయండి. ఇంకా నాకు హెల్త్ కోసం కూడా అందరూ ప్రేర్ చేయండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. మీ అనుదిన ప్రార్థనలో మరి మా బిడ్డ కోసం ప్రార్థన చేసి జ్ఞాపకం చేసుకోండి. అలాగే మరి నిన్నటి దినము మా మ్యారేజ్ డే ఎవరికి మేము చెప్పలేదు, ప్రేయర్ కూడా పెట్టుకోలేదు. ఎందుకంటే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి చాలా గడిచిన నెలలో చాలా డబ్బులు ఖర్చు అయిపోయింది. ఇంచుమించు 78,000 వరకు ఫీజులని, కొన్ని కార్యక్రమాలని, ఈ వర్క్ అని ఇలాగా ఖర్చు పెట్టడం జరిగింది. మరి ఆయన కూడా ఇంకా ఉన్న అమౌంట్ బ్యాలెన్స్ నాకు రాలేదు చేతికి. చాలా ఇబ్బందుల పరిస్థితుల్లో ఉన్నాం. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మీ కొరకు స్వీటు హాటు నాగేంద్ర సిద్ధపరిచాడు. ఈ వస్త్రాలు కూడా నాగేంద్ర మొన్న వాళ్ళ పాపలు మెక్చర్ ఫంక్షన్కి పెట్టినవి. మరి కట్టుకున్నాం. స్వీట్ హాట్ అంటే ఆయన మీ కొరకు రెడీగా తెచ్చాడు. మాకు ఇదే నిన్నటి జరగవలసిన కార్యక్రమం ఈరోజు మేము జరిపించుకుంటూ ఉన్నాం. అంతే దేవుడి కృప. ఈ విధంగా మరి మీ అందరి మధ్యలో మా కొరకు ప్రార్థన చేయండి. 29 సంవత్సరాలు ముగించుకొని 30 సంవత్సరంలోకి నిన్న అడుగుపెట్టాం. మా వివాహ జీవితం జరిగి 30 సంవత్సరాలు. మరి 29 పూర్తయి 30 సంవత్సరాలకు వచ్చాం. ప్రతిదీ కూడా దేవుడి దగ్గర చెప్పుకోవాలి. దేవుడి దగ్గర చెప్పుకోకపోతే మనం తప్పుకుంటే వీళ్ళు ఎలాగే తప్పుకుంటారని దేవుడు ఏ కార్యం కూడా మన పట్ల చేయడు. కాబట్టి ప్రతిదీ కృతజ్ఞత కలిగి యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, ఆయన చేసిన ఉపకారములకు ఆయనకి నేనేమిచ్చి రుణం చెల్లించుకుందును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఏ విషయంలో కూడా ఆయనకి రుణమైనది మనం ఉంచుకోకూడదు. కాబట్టి మన దేవుని సన్నిధిలో చెప్తే ఆయన రుణాన్ని తీర్చుకున్నట్లు దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ యొక్క ప్రతి మాట, మనం చెప్పే ప్రతి మాట దేవుడు ఆలకిస్తాడు. దేవుని మందిరంలో చెప్పిన మాట. అందుగురించి దేవుని దగ్గరికి వచ్చి లెగిసి నిలబడి ఒక మాట చెప్పండి అమ్మంటే ఎవరు ముందుకు రారు. డబ్బులు ఇచ్చినట్లు ఫీల్ అవుతారు. అమ్మ ముందుకు వస్తే ఏమైనా ఒక 500 1000 రూపాయలు కాగితం ఇక్కడ వేయమంటారు అన్నట్టు ఫీల్ అవుతారు. కానీ ముందుకు వచ్చి చెప్పడానికి ఇష్టపడరు. దేవుడు చేసే కార్యాలు సాక్ష్య రూపంలో పంచుకోవాలి. ప్రతిదీ కూడాను నేను ఎంత మంచి వెండి బంగారాలు నీకు ఇచ్చింది సరే, నువ్వు సాక్ష్య రూపంలో చెప్పుకోకపోతే ఎందుకని దేవుడు తీసి పక్కన పెట్టించేస్తాడు. కాబట్టి దేవుడు ఇచ్చేది ప్రతిదీ కూడా సాక్ష్య రూపంలో మనము పంచుకోవాలి. కాబట్టి ప్రతి విషయంలో కూడా కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఉండాలని ప్రభుపేట నేను మనం చేస్తూ ఉన్నాం. దేవదేవుడు మరి ఈరోజు ఏంటమ్మా ఈరోజు అన్నాం మొదటిది, ఈరోజు ఆ యొక్క మదర్స్ డే గురించి చూస్తే మరి దేవుని సన్నిధిలో మరి తల్లి గురించి చెప్పాలంటే ఎన్నో విషయాలు ఉంటాయి. తల్లిది చాలా త్యాగపూరితమైనటువంటి జీవితం. 6 లక్షణాలు ఉన్నాయి. తల్లికి 6 లక్షణాలు ఉన్నాయి. కొన్ని ఇంకెన్ని ఉన్నాయంటే మనం చూడలేదు. తల్లికి 6 లక్షణాలు. ఆ తల్లి అందరినీ వదిలి భర్త దగ్గరికి వస్తుంది. తల్లి ఏం చేస్తుందమ్మా? తల్లి పాత్ర. తల్లి పెళ్లి చేసుకునేటప్పుడు దూరమైన భారమైన ఆ ఇంటందరినీ వదిలి భర్త దగ్గరికి వస్తుంది. భర్త దగ్గరికి వచ్చి ఇక ఆ ఇంటి వారిని అందరినీ మరిచి ఈ భర్తతోనే తన కాపురాన్ని, తన జీవితాన్ని కొనసాగిస్తుంది. అది త్యాగం. అది మొదటి త్యాగం. రెండోది ఏం చేస్తుంది? గర్భం ధరిస్తుంది. తన ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఒక బిడ్డను కనాలి.
అంటే ప్రాణాలతో చెలగాటం. ఆదికాండము 25:22 చూస్తే అక్కడ చూడండి, ప్రాణాలతో చెలగాటం చేసినా సరే మొత్తానికి నేను ఒక తల్లిని అవ్వాలి, బిడ్డను కనాలని కోరుకుంటుంది, కానీ నేను గుడ్డిదానిగా ఉండాలని ఎప్పుడు కూడా ఏ తల్లి కోరుకోదు. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి, నొప్పి బాధ, ఒకరితో ఒకరు శిశువులు పెనుగులాడిరే. అటువంటి నొప్పి బాధ భరించినటువంటి తల్లిది ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను ఒక బిడ్డని కనాలి, నేను ఒక బిడ్డకి జీవం ఇవ్వాలి, బ్రతికివ్వాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది త్యాగము. రెండోది కష్టపడుతుంది, గుడ్లాగా కష్టపడుతుంది. తెల్లవారి నుంచి సాయంకాలం వరకు ఒక్కొక్క అమ్మ రెస్ట్ లేకుండా కష్టపడుతుంది. తల్లి పాత్ర ఏంటమ్మా? రెస్ట్లెస్. ఆమెకి రెస్ట్ ఉండదు. ఉదయం లేచి నుండి సాయంకాలం వరకు ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉంటుంది అంటే అన్ని పనుల్లో నిమగ్నమై ఉంటుంది తల్లి పాత్ర. ఇంకా ఓర్చుకుంటది. కూతురు కొడుకు ఎవరు ఎన్ని పనులు చేసినా సరే అవన్నీ ఓర్చుకుంటది. తోటికోళ్ళు, మరి పక్కింటోళ్ళు, ఇరిగింటోళ్ళు, పొరిగింటోళ్ళు, భర్త, తను చేసినవన్నీ కూడా ఓర్చుకుంటది. మొదటిది త్యాగము, రెండోది కష్టపడుతుంది, మూడోది ఓర్చుకుంటుంది, నాలుగోది అమ్మ ప్రేమ చాలా కమ్మనైనది. ఈ అందరి ప్రేమ ఉన్నా సరే ఆ ప్రేమలన్నీ ఏవి సరైనవి కాదు, కానీ తల్లి ప్రేమ మాత్రం ఏమండి, ఉదిమ వచ్చే వరకు నిన్ను చంకనెత్తుకున్నట్లు, దేవుడు నిన్ను చంకన పట్టుకున్నట్లు తల్లి ప్రేమ నీకు చివరి వరకు తల్లి ప్రేమ ఉంటుంది. అమ్మ ప్రేమ కమ్మనైనది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఇంకా చూస్తే అమ్మ బాధ్యత కలది. అమ్మకి ఒక బాధ్యత ఉంటుంది. పిల్లల్ని పెద్ద చేయాలి, మంచి అల్లుడికి ఇవ్వాలి, మంచి కుటుంబానికి ఇవ్వాలి, మంచి సాంప్రదాయం కలిగిన కుటుంబంలో ఉండాలి, నా బిడ్డ అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలి, స్థాయిలో ఉండాలని కోరుకుంటుంది. ఏ తల్లి అయినా సరే అడుక్కున్నోడికి ఇవ్వడానికి ఇష్టపడుతుందమ్మా? ఇష్టపడదు. తల్లి పాత్ర ఏంటి? నా పిల్లలు కొంతగా ఉన్నతమైన స్థితిలో, మంచి స్థితిలో ఉండాలి అని ప్రతి తల్లి కోరుకుంటుంది. ఏం చెప్పాను? అమ్మలో త్యాగం ఉంది, అమ్మ గుడ్లో కష్టపడుతుంది, అమ్మ ఓర్చుకుంటుంది. శ్రమలైనా, కష్టాలైనా, బాధలైనా, నిందలైనా, అవమానాలైనా ఓర్చుకుంటుంది. ఇంకా బాధ్యత కలిగి ఉంటుంది. బాధ్యత ఆ రోజుకి బతి మందో లేదో మగోడికి ఉండదు, కానీ బయటల్లా తిరిగి వచ్చేస్తాడు. కానీ ఇంటి దగ్గర ఈరోజు ఏం కూర ఉండాలి, ఈరోజు అన్నం, ఈరోజు రైస్ ఉందా లేదా, ఈరోజు ఏమండి ఇంట్లో సామాగ్రి ఉందా లేదా, ఇదంతా బాధ్యత ఎవరి మీద పడుతుంది? భార్య మీద పడుతుంది. మగోడు తెల్లవారులు వేసి వెళ్ళిపోతాడు కానీ దులుపుకొని, కానీ బాధ్యత అంతా తల్లి మీద ఉంటుంది. బాధ్యత కలిగినది తల్లి. ఇంకా అమ్మ బాధ్యత కలిగింది. ఆరోది మాదిరికరమైనది. మాదిరిలో ఎందుకంటే మరి ప్రతిదీనికి మాదిరి. అమ్మను మాదిరి చేసుకుంటాం. అమ్మను మాదిరి చేసుకుని చదువుకి వెళ్తావు, గురువు అక్కడికి వెళ్ళేసరికి ఆ యజమానుడు, లేకపోతే నీ కంపెనీకి వెళ్తావు యజమానుడు. మనకు మాదిరి ముందు అమ్మ. మన అమ్మ ఎలాగుంటే మన పిల్లలు అలాగే ఉంటారు. అంతే. తల్లి చేను మెత్త పిల్ల గట్టు మెత్తదట అంటారు పెద్దలు. తల్లి జాగ్రత్తగా ఉంటే, తల్లి దేవునికి అనుకూలంగా ఉంటే ఆ పిల్లలు కూడా బాగుంటారంట. అంతేగాని నువ్వు తల్లి సరిగ్గా లేవనుకోనండి, పిల్లలు కూడా ఆ రాంగ్ స్టెప్లోకి వెళ్తారు. కాబట్టి తల్లి పాత్ర చాలా విలువైనది. మాదిరిగా ఉండాలి పిల్లలకి. ఆ తల్లి ఆ మాదిరిగా అంటే భర్తనే, కుమార్తె, కూతురు అంటున్నా, కూతురు పక్కన ఉంటుండగా, కొడుకు పక్కన ఉంటుండగా తిట్టవు అనుకున్న వాళ్ళు తిట్లు ఏమండి, ఆ తిట్లే ఆలకిస్తాయి. అంతే. మా అమ్మ మా నాన్న ఎంత బాగా తిడుతుంది, రేపు పొద్దున్నో నేను ఇదివే నేర్చుకోవాలి ఏమండి. కాబట్టి అలాంటి ప్రవర్తన కాకుండా దేవుడి సన్నిధిలో ఇవన్నీ చెప్పాలంటే మరి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. కొద్ది నిమిషాలు వాక్యం అందిస్తారు. ఎక్కువసేపు కాకుండా ఒక 20 నిమిషాలు టైం ఉంది. 12:30కి మనం క్లోజ్ చేసుకుందాం. మరి కాబట్టి టైం కూడా ఇబ్బంది లేదు మీకు. నాగేంద్ర చాలా చక్కని గడియారం తెచ్చి ముందు పెట్టారు. నాకు ఎన్నాళ్ళ గడియారం కనిపించేది కాదు కాబట్టి ఇక్కడ గడియారం పెట్టుకోవాలి. నాకు కూడా టైం కనిపిస్తుంది, మీకు నాకు ఇద్దరికి కనిపిస్తుంది.
అదే అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమ్మ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. మీ అందరూ సంఘస్థులు ఎక్కువ మంది వస్తే ఎన్నో విషయాలు మాట్లాడాలనుకున్నాం, కానీ మరి రాలేకపోయారు. మరి దేవుని చిత్తం అయితే మరొక సమయంలో మాట్లాడదాం. కాబట్టి ఈ ప్రియులరా, మీరు నాకు ఇంచుమించు ఆ ప్యాడ్కి దగ్గర నాది 30,000 రూపాయలు ఇప్పుడు నేను వేసాను. దగ్గర ఒక 20,000 మాత్రమే నాకు రికవరీ అవ్వాలి. ఇంకా కొంత అమౌంట్ అనేది రికవరీ అయినట్లు మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి.